కార్ పార్టీ లీడర్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సార్కు తోడబుట్టిన చెల్లె కవితక్క లేకపోయేసరికి చాలా బాధ అవుతున్నదట. ఇప్పటికే కవిత మేడం కటకటాల పాల చిప్పకూడు తినబట్టే టీఆర్ జైల్లో ఉండబట్టి ఇప్పటికి 150 దినాలు దాటిపోవట్టే. అది సరేగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు యాద్ చేసిర్రు అంటారా? ఈనుండ్రి. కల్వకుంట్ల తారక రామారావు సారు ఇట్లా యాద్ చేసిండు. మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడో? కవిత మేడం రాకిట్ల పండుగ నాడు లేకపోవడు చాలా బాధ అవుతుందట. అట్లనే ఇప్పటికే 155 రోజుల సంధి జైల్లో తిప్పలు పడుతున్న కల్వకుంట్ల వారి ఆడపడుచుకు కూడా సుప్రీంకోర్టు తప్పకుండా న్యాయం చేస్తుందని అనుకొచ్చుండు. అయ్యా కేటీఆర్ సారు, అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పైసలు పెట్టినదనేది కదా మీ చెల్లెను పట్టుకపోయిర్రు, జైల్లో పెట్టిర్రు. అప్పుడే అట్లా పైకం పెట్టిందని అనుకుంటే మీ తోడబుట్టిన సోదరి బందీఖానా పాలుగా అకపోవు. ఢిల్లీ హైకోర్టులో అన్ని మాటల బెయిల్ రాక గోస పడకపోవు. రాకెట్ల పున్నానికి మీకు రాకెట్ కట్టకుండా ఇట్లా దూరంగా ఆకపోవు. అందుకే అధికారంలో ఉన్నప్పుడే అన్ని మంచి పనులు చేస్తే ప్రజలు కూడా అది పెట్టుకుంటారు, మలమల గెలిపించుకుంటారు. లేకపోతే ఇట్లనే అయ్యే కాడికి వస్తుంది. ఓ పారి రాకెట్ల పున్నం నాడే సల్లటి ఏసీలా కార్ల ప్రయాణించే మీకు హెల్మెట్ ఇచ్చి రక్షాబంధన్ గొప్పతనాన్ని, అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మీ చెల్లె కవిత మేడము బలంగా సాటి చెప్పింది. ఈ తేప జైల్లో ఉండకుండా బయట ఉంటే ఏం కానక ఇచ్చేదో అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.